Hey cuties, so welcome back to my ఛానల్. దిస్ ఈజ్ తులసి అండ్ ఇది మా డే 5 ఇన్ థాయిలాండ్ ట్రిప్. అంటే మేము ఇప్పుడు ఫుకెట్‌కి వెళ్ళిపోతున్నాము. షాంగ్ మై టు ఫుకెట్ ఎయిర్‌పోర్ట్. సో దానికోసం నేను మార్నింగ్ లేచి రెడీ అయితున్నా. ఐ థింక్ వీ హ్యావ్ పికప్ ఎట్ 8 AM. సో రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. సో వీ హ్యాడ్ అవర్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి స్విమ్మింగ్ పూల్‌కి వెళ్ళామనమాట. జీవన్ స్విమ్ చేస్తా ఉంటే. సో, ఫైనల్లీ ఫ్రమ్ షాంగ్‌మై ఎయిర్‌పోర్ట్ టు ఫుకెట్ ఎయిర్‌పోర్ట్ ఎళ్ళిపోయామనమాట. అక్కడి నుంచి మళ్ళీ మా రూమ్‌కెళ్ళడానికి ఇట్ టుక్ ఆల్‌మోస్ట్ 1 అవర్. కానీ దారిలో చాలా మంచి వ్యూ ఐ రియలీ లైక్ ద ఫ్యాక్ట్ దట్ ఫుకెట్ ఈస్ కంప్లీట్‌లీ క్యారింగ్ అ డిఫరెంట్ వైబ్ వెన్ కంపేర్డ్ టు షాంగ్‌మై ఆర్ బ్యాంకాక్. మేము వెళ్ళిన 3 సిటీస్‌లో 3కి 3 డిఫరెంట్ అనిపించాయి. ఏది సిమిలర్ అనిపించలేదు. సో, మేము రూమ్‌కెళ్ళి చెక్ ఇన్ చేశాక ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ పతాంగ్ బీచ్ మాకు చాలా దగ్గరనమాట. జస్ట్ వాకబుల్. దట్ టూ 5 మినిట్స్‌లో రీచ్ అయిపోతాం. నేనున్న 3 డేస్‌లో ఆల్మోస్ట్ ఎవ్రీడే మార్నింగ్ అండ్ నైట్ అక్కడికెళ్ళాను. ఒక్క డే వెళ్ళలేదు మార్నింగ్ అంతే. ఇట్ వాస్ సచ్ ఎ వైబ్. మేము వెళ్ళిన టైం సన్‌సెట్ కాబట్టి బీచ్ వ్యూ ఇంకా బావుండే. సో, అక్కడ వ్యూ పాయింట్ లాగుంటే అక్కడికెళ్ళి కూర్చొని చాలా ఎంజాయ్ చేశాము. ఆల్మోస్ట్ ఒక 1, 2 అవర్స్ ఆ సన్‌సెట్ అయ్యే టైం వరకున్నాము. ఐ కెన్ లిటరల్లీ ఫీల్ ఎవ్రీథింగ్. ఆల్మోస్ట్ డస్క్ నుంచి నైట్ వ్యూ వరకు ఉన్నామనమాట. నైట్‌లో గూడా బీచ్ దగ్గర చాలా క్రౌడ్ ఉండిండే. సో, ఫైనల్‌గా మాకు చాలా ఆకలేస్తుంటే బీచ్ సైడ్ ఇలా ఫుడ్ ఉండే. అండ్ కొన్ని పబ్స్ గూడా ఉన్నాయి. మేము పబ్‌కి నెక్స్ట్ డే ఎళ్దామని చెప్పేసి ఆ రోజైతే రోడ్ సైడ్ అక్కడ కోకోనట్ వాటర్, సమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చికెన్ నగ్గెట్స్ తీసుకున్నాం. అక్కడ ఉండి ఇంకే ఫుడ్ మాకు నచ్చట్లేదు. సో, ఇదే బేసిక్ ఓకే అనిపించి తిన్నాం. సో, ఇక్కడ వెళ్ళడానికి చాలా ప్లేసెస్ ఉంటాయన్నమాట. కానీ మేము మాత్రం బీచ్ దగ్గరే ఉండి ఆ డే మొత్తం స్పెండ్ చేశాము. సో, దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ లైక్ బాంగ్లా రోడ్, వాకింగ్ స్ట్రీట్ ఇంకా ఇలా చాలా ఉంటాయన్నమాట.
సో, యూ కెన్ గూగుల్ మీరక్కడెళ్ళినప్పుడు అక్కడ మొత్తం అంటే నియర్ బై ప్లేసెస్ ఏమున్నాయో చూసుకోవచ్చు. మేమున్న స్టే లొకేషన్‌లో అన్ని ప్లేసెస్ దగ్గరే ఉండే. అండ్ అక్కడున్న పబ్స్ కూడా చాలా చాలా బావున్నాయి. సో, నెక్స్ట్ డే మాకు ఫిఫీ ఐలాండ్ టూర్ ఉందనమాట. దానికోసం నేను 6 ఏఎంకే లేచి రెడీ అయ్యి 7 ఏఎంకి స్టార్ట్ అవ్వాలి. అందుకే రూమ్‌కి త్వరగా వచ్చేసామనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుందాం అని జెప్పేసి. బట్ దానికన్నా ముందు మేము స్విమ్మింగ్ పూల్ దగ్గరికెళ్ళిపోయి కొంచెం సేపు బీచ్ వ్యూ మళ్ళీ ఎంజాయ్ జేసి, అక్కడ స్విమ్మింగ్ జేసి వెళ్ళి పడుకున్నాం. సో, ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.